శాతం బడ్జెట్లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే యావరేజ్ మీద 5 సంవత్సరాలు చంద్రబాబు గారు 9% కేటాయించారు. ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం 5% మాత్రమే కేటాయిస్తే ఆ 5%లో కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది కేవలం దాంట్లో 31% మాత్రమే, అంటే దాదాపు 2.5%. రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము 17% కేటాయిస్తే జగనన్న గారు కేవలం 2.5% మాత్రమే బడ్జెట్లో ఖర్చులు పెడుతున్నారు. ఇది ఎంత అవమానం! మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే 0. అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క సబ్సిడీలు లేవు, రుణమాఫీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇక రైతుకు భరోసా ఎక్కడిది? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కల. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఒక డైలాగ్ మళ్ళీ గుర్తు చేస్తా. పేద బిడ్డలు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. అంత భరోసా కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదు. పేద బిడ్డలు కష్టపడి, వాళ్ళ తల్లిదండ్రులే కష్టపడి డాక్టర్లను, ఎంబీఏలు, ఇంజనీర్లను తయారు చేస్తే కనీసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు.